హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 129 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా రీజన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ ఇండియా రీజనల్ కౌన్సిల్, ఈస్టర్న్ ఇండియా, నార్థన్ ఇండియా, సౌతర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా. ఇందులో బ్రాంచ్ కేటగిరీని డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ 1లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, 2లో 1 వేకెన్సీ, 3లో 8 వేకెన్సీస్, 4లో 15 వేకెన్సీస్, 5లో 42, 6లో 57 వేకెన్సీస్ ఉన్నాయి. స్కిల్స్ చూసుకుంటే ఇంగ్లీష్లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్తో పాటు స్పోకెన్లో ప్రొఫిషియన్సీ ఉండాలి, తర్వాత ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్ బాగా వచ్చి ఉండాలి, రిలవెంట్ కంప్యూటర్ అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి, మేనేజరియల్, అడ్మినిస్ట్రేటివ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి, తర్వాత ఎంప్లాయీస్తో కానీ కొలీగ్స్తో కానీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసే స్కిల్స్ ఉండాలి. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే బ్రాంచ్ యొక్క ఓవరాల్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషనల్ ఫంక్షన్స్ ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది, ఐసీఏఐ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క గ్రీవెన్స్ ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత హెడ్ ఆఫీస్ ఇష్యూ చేసిన పాలసీస్, గైడెన్స్, ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, తర్వాత బ్రాంచ్ ఆపరేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ యొక్క రికార్డ్స్, డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, ప్రెజెంటేషన్స్ ని అక్యురేట్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, తర్వాత బ్రాంచ్ పర్ఫార్మెన్స్, ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్ ని మానిటర్ చేయాలి, తర్వాత కాంపిటెంట్ అథారిటీ అసైన్ చేసిన అదర్ రెస్పాన్సిబిలిటీస్ ని టైం టు టైం అండర్టేక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చి 30 జూన్ 2026కి 27 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 3 జూలై 2026 నుంచి 19 జూలై 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కాదు. తర్వాత క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసము. ఆల్ అప్లికెంట్స్ టైమ్ లైన్ లోపల ఆ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాసెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, కమ్యూనికేషన్స్ కి ఈ యొక్క మెయిల్ ఐడీస్ అండ్ ఈ యొక్క ఎస్ఎంఎస్ఎస్ కి మాత్రమే సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఇన్వాలిడ్ గా ప్రొవైడ్ చేసినట్లయితే ఐసీఏఐ రెస్పాన్సిబుల్ కాదు. తర్వాత స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నట్లయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రమే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, నాన్ రిఫండబుల్. తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు. తర్వాత క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అప్లోడ్ చేయకపోతే ఆ యొక్క అప్లికేషన్ ని రిజెక్ట్ కానీ క్యాన్సిల్ కానీ చేయడం జరుగుతుంది. తర్వాత రిటన్ టెస్ట్ చూస్తే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఉంటుంది. మీడియం లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ టైప్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చి 425 ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది 180 మినిట్స్ ఉంటుంది. సో ఇందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే 170 మార్క్స్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. సో ఈ యొక్క రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే క్యాండిడేట్స్ యొక్క ప్రిఫరబుల్ ఎగ్జామినేషన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ చేసిన తర్వాత ఎటువంటి చేంజ్ రిక్వెస్ట్ అయితే చేయని కాదు. తర్వాత ఐసీఏఐ కి మోర్ సిటీస్ ని, సెంటర్స్ ని యాడ్ చేయగలదు, అలాగే క్యాన్సిల్ కూడా చేయగలదు. తర్వాత ఇంటర్వ్యూ చూసుకుంటే ఈ ఇంటర్వ్యూలో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి 30 మార్క్స్ ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూకి ముందు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేదానికి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, డియర్నెస్ అలవెన్సెస్ కానీ పే చేయరు. తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ప్రాసెస్, పర్ఫార్మెన్స్ బట్టి అనౌన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 100 మార్క్స్ కి, ఈమెయిల్ రైటింగ్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటుంది 50 మార్క్స్ కి, ఇంటర్మీడియట్ ఎంఎస్ ఎక్సెల్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటుంది 80 మార్క్స్ కి, ఇంటర్మీడియట్ ఎంఎస్ వర్డ్ నుంచి 18 క్వశ్చన్స్ ఉంటుంది 72 మార్క్స్ కి, జనరల్ అవేర్నెస్ నుంచి 12 క్వశ్చన్స్ ఉంటుంది 48 మార్క్స్ కి, బేసిక్ అకౌంటింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది 75 మార్క్స్ కి, టోటల్ గా 107 క్వశ్చన్స్ ఉంటుంది 425 మార్క్స్ కి, డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. ఇందులో సౌత్ ఇండియా బ్రాంచెస్ చూసుకుంటే అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, విశాఖపట్నం, వైజాగ్, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ఈ ప్లేసెస్ లో ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కేటగిరీ 1 వాళ్ళకి మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 7,45,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ యానం కి. కేటగిరీ 2 వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 6,33,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 3 కి మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 5,59,000 పర్ యానం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 4 కి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి,
4,84,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 5 అండ్ 6 కి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4,10,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ యానం కి. తర్వాత డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. లాగిన్ అయ్యే ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో న్యూ యూజర్స్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో, అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రివ్యూ, పేమెంట్స్. సో ఈ 8 టాబ్స్ ని కంప్లీట్ చేస్తేనే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని చూసుకున్న తర్వాత డిక్లరేషన్ పాపప్ ని ఎనేబుల్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటే మీరు ఓటీపీని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న క్యాప్చాని ఎంటర్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోతారు. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.